నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొదుపు సంఘాల మహిళలకు బాసటగా వైఎస్ఆర్ ఆసరా ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. స్టార్ క్యాంపెయినర్లుగా వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడి. వైఎస్ఆర్ ఆసరా ద్వారా పొదుపు సంఘాల మహిళలు సీఎం జగన్మోహన్ రెడ్డికి బాసటగా నిలిచారని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ తెలిపారు. తెనాలి పట్టణ సుల్తానాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం నందు తెనాలి మండలానికి సంబంధించి 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మండల పార్టీ అధ్యక్షులు చెన్నబోయిన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా ద్వారా పొదుపు సంఘాల మహిళలకు సీఎం జగన్ బాసటగా నిలిచారని, తెనాలి మండలానికి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కింద 12,96,00,000 మంజూరు చేసినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఉన్నవారే వైసీపీ ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలుగా ఉన్నారని, గత ప్రభుత్వం చేయలేని డ్వాక్రా రుణమాఫీని వైసీపీ ప్రభుత్వం చేసి చూపించిందని తెలిపారు. ఇచ్చింది జగన్, పంచింది శివకుమార్, తీసుకున్నది పొదుపు సంఘాల మహిళలు. ఇందులో ఏది అబద్ధమో ప్రతిపక్షాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని నెరవేర్చుకుంటూ వచ్చామని, ప్రజలు దీనిని గమనించి రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ కోరారు. గత 5 సంవత్సరాల ముందు వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి, మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలకి పార్టీ ద్వారా ప్రభుత్వం ఏర్పడినాక ఏది సంక్షేమం చేస్తామని మేనిఫెస్టో రూపంలో, నవరత్నాల రూపంలో చెప్పారు. మీరందరూ ఆశీర్వదించారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఈరోజు చేసుకుంటూ వచ్చాం. మనం ఓటు వేసి గెలిపించిన మన ముఖ్యమంత్రి, మనం ఓటు వేసి గెలిపించిన మన శాసనసభ్యుడు మనకి ఏం చేశారు? ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ శాసనసభ్యుడిగా అన్నాపతిని శివకుమార్ ఏం చేశారు? మన కుటుంబానికి ఏమి లబ్ధి జరిగినది? ఇది ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఒక్క మన తెనాలి మండలంలో 51 కోట్ల రూపాయల పైచిలుక ఇక్కడ ఉన్న తెనాలి మండల అక్కా చెల్లెల అకౌంట్లో పెడితే, ఈ తెనాలి నియోజకవర్గంలో స్వయం సహాయ సంఘాలైన డ్వాక్రా అక్కా చెల్లెల అకౌంట్లో 138,58,00,000 రూపాయలు ఇప్పటికీ ఒక్క మహిళా సంఘాల అకౌంట్లో డబ్బులు పడ్డ మాట ఒక్కసారి నిజమా కాదా గుండె మీద చేసుకొని మీ అందరూ చెప్పాల్సిందిగా కోరుతున్నారు. ఇదే అక్కా చెల్లెలు తెనాలి మండలంలో స్వయం సహాయ గ్రూపులో ఉన్న అక్కా చెల్లెలకి 12,82,00,000 వేశారు. రెండో విడత 12,92,00,000 వేశాం. మూడో విడత 12,92,00,000 వేశాం. నాలుగో విడత ఇప్పుడు 12,92,00,000 వేశాం. తెనాలి మండలానికి సంబంధించి మొన్న జనవరి 4వ సంవత్సరం 3,000 రూపాయల పెన్షన్ని 1వ తారీఖు పొద్దున్నే వాలంటీర్ మీ ఇంటికి వచ్చి నీ చేత ఏలు ముద్ర వేయించుకొని 3,000 రూపాయలు ఇస్తున్న సందర్భం. 1వ తారీఖు పొద్దున్నే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్, ఆ పెన్షన్ డబ్బులు తీసుకెళ్లి వాడు అప్పు తీరుస్తూ ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పుట్టారు. నిన్నటిదాకా జనసేన, తెలుగుదేశం పోతున్నారు. ఈరోజు 3వ పార్టీ పుట్టారు.
ఏంటి పొట్టులు అంటే కిచిడి చేసేది. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, లేదా ఇళ్ల స్థలం కానీ, లేదా విద్యా దీవెన కానీ, ఇలా ఏదైనా తీసుకోండి, ఏ రకంగా చేసామో చూడండి. ఎలా చేశాం? పేదవాడి మీద ప్రేమ ఉన్న ప్రభుత్వం కాబట్టి, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి అనే మనస్తత్వం ఉండబట్టి, అందుకే నేను ఏం చెబుతా ఉన్నానంటే అక్కాచెల్లెలు అందరూ ఆలోచించమంటున్నానంటే, పరిపాలించే ఎమ్మెల్యే కానీ, పరిపాలించే ముఖ్యమంత్రి కానీ పేదవాడి ఎడల, మధ్యతరగతి వాడి ఎడల ప్రభుత్వం ద్వారా వాడికి సహాయం చేయాలన్న మంచి మనసు ఉన్న ప్రభుత్వం ఉంటేనే పేదవాడికి న్యాయం జరిగింది. ఆ మంచి మనసున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, ఆ మంచి మనసున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడికి, మధ్యతరగతి వాడి అకౌంట్లో 2,54,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రజల అకౌంట్లో. అనంతరం లబ్ధిదారులకు నమూనా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో తెనాలి పట్టణ మరియు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా సమన్వయం చేసిన వ్యక్తి మన అన్నాబత్తుని శివకుమార్ గారు. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒకటే చెప్పారు, తిరుపతిపాయ దగ్గర నుంచి కూడా ఇచ్చాపురం వరకు 3,648 కిలోమీటర్ల తన సుదీర్ఘ పాదయాత్రలో ఆ రోజు డ్వాక్రా మహిళలు కానీ, రైతు సోదరులు కానీ, యువకులు కానీ, కర్షకులు, కార్మికులు అందరూ కూడా కలిసి మరి ఏదైతే మనకి కావాలో అవన్నీ కూడా ఒక ఎన్నికల మేనిఫెస్టో లాగా చేసి, ఒక ఖురాన్లా, భగవద్గీతలా, ఒక బైబిల్లా ప్రవచించి అర్హత ప్రామాణికంగా తీసుకొని అందరికీ కూడా చేయడం జరిగింది. అలాగే మన సీఎం గారు ఆసరా పథకాన్ని మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఇది మీ అందరికీ తెలుసు. కాబట్టి సీఎం గారు ఇచ్చిన పథకాలు అన్నిట్లో కూడా మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో కనిపిస్తూనే ఉంది. సో ఈ ఆసరా నుండి లబ్ధి పొందిన మహిళలందరూ కూడా మీరు ఆర్థిక స్వాతంత్రంతో ముందుకు నడవాలని, పిల్లల్ని బాగా చదివించుకుని మీ కుటుంబాలతో సంతోషంగా జీవించాలని చెప్పి కోరుకుంటున్నాను. స్టార్ క్యాంపెయినర్లుగా వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం తెనాలి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థకు హెడ్ ఎవరు, డేటాను ఎవరికి అందిస్తున్నారు, డేటా సేకరించమని ఎవరు చెబుతున్నారు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడితే సమాధానం చెప్పలేక పవన్పై వ్యక్తిగత ఆరోపణలకు పాల్పడమే కాకుండా కేసులు బనాయించారని తెలిపారు. వార్డు సచివాలయ చట్టంలో ఎక్కడా కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్పలేదని పేర్కొన్నారు. 2.60 లక్షల మంది వాలంటీర్లలో 1,02,530 లక్షల వాలంటీర్లకు సంబంధించిన సమాచారం అప్లోడ్ కాలేదని తెలిపారు. ప్రొఫెషనల్ అండ్ కాంట్రాక్ట్ సర్వీస్ పేరుతో వాలంటీర్లకు చెల్లింపులు చేస్తున్నారని, సేవా కార్యక్రమాల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. వ్యక్తిగత సమాచారం కోసం వాలంటీర్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాలంటీర్ వ్యవస్థ ద్వారా అక్రమంగా తరలించిన నిధులపై విచారణ చేపడతామని వెల్లడించారు. సమావేశంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారు వారం క్రితం గుంటూరు జిల్లా కోర్టులో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన వాలంటీర్ వ్యవస్థ పైన అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కొన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న ఒక వాలంటీర్ తోటి ప్రభుత్వం కుట్రపూరితంగా, బలవంతంగా ప్రతిపక్షాల్ని భయపెట్టే విధంగా వారి ఆలోచనలో భాగంగా కేసు నమోదు చేయడం జరిగింది. మన వాలంటీర్ వ్యవస్థలో ఉన్న మన యువతకు జనసేన పార్టీ తరఫున
కొన్ని విషయాలు ప్రస్తావించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. జూలై 2023లో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది 3 అంశాలపై. ప్రధాన అంశం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థకి హెడ్ ఎవరు, అంటే ఎవరు దీన్ని సూపర్వైజ్ చేస్తారు, దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉందా, దీంట్లో ఎవరైనా చూస్తున్నారా, ప్రభుత్వం నుంచి ఎవరు దీనికి బాధ్యులు, ఫస్ట్ ప్రశ్న. రెండవ ప్రశ్న, మీరు సేకరించిన ఈ సమాచారం మీరు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు ఈ డేటా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ప్రజలు, తెలుగు ప్రజల పర్సనల్ ఇన్ఫర్మేషన్, డ్రైవింగ్ లైసెన్స్లు, ఆధార్లు, పాస్పోర్ట్ నంబర్లు, రేషన్ కార్డులు, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఫోన్ నంబర్లు, టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, కేబుల్ కనెక్షన్ ఉందా, బిడ్డలు ఎక్కడ చదువుకుంటున్నారు, ఈ సమాచారం అంతా కూడా మీరు ఎక్కడ స్టోర్ చేశారు ఈ డేటా? ఈ వాలంటీర్ వ్యవస్థలో వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ సమాచారం సేకరించడానికి ఎవరు ఆథరైజ్ చేశారు? ఇది ప్రధానమైన 3 ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద, ప్రైవసీ యాక్ట్ కింద కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు కూడా ఇటువంటి అంశాలపైన చాలా ఆచితూచి జాగ్రత్తగా సమాచారం సేకరిస్తుంటారు. వ్యక్తిగత సమాచారం సేకరించకూడదనే దానిపైన ఆయన నిరంతరం ఈ ఇష్యూని మాట్లాడుతూనే వచ్చారు. దీనికి సమాధానం ఎక్కడ కూడా రాలేదు. రాకపోగా అధికారంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లని, మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, ఎంపీల్ని పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా దాడి చేయడం, వాలంటీర్ వ్యవస్థని కించపరిచారనే ఒక భావన తీసుకురావడానికి వీళ్ళు విపరీతంగా ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ, వార్డు సచివాలయాల చట్టం 2023లో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ, వార్డు సచివాలయాల చట్టం వచ్చినాకనే మీరు దానికి ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసినంత దారుణంగా దాన్ని జూలై 2019 నుంచి వర్తిస్తుందని రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లో తీసుకొచ్చారు మీరు ఆ చట్టాన్ని. ఇది కంప్లీట్గా అసలు ఇల్లీగల్. ఇది 2021 అక్టోబర్ 1వ తారీఖున ప్రభుత్వ లెక్కల మేరకు ఆ సంఖ్య 2,47,598. సెప్టెంబర్ 25, 2023లో ఆ సంఖ్య కాస్త 2,50,985 చేరింది. మొన్న ముఖ్యమంత్రి గారి ఈ సభ ఏదైతే ఏర్పాటు చేశారో, ఎక్కడైతే ఆయన వాలంటీర్లు నా సైన్యం అని చెప్పారో, అక్కడ వాళ్ళు చెప్పిన సంఖ్య 2,55,461. ఇది వాళ్ళు చెప్పిన సంఖ్య. ఈ 2,65,380 వాలంటీర్లు మేము క్రియేట్ చేసామని ఏదైతే చెప్పారో, 1,02,836 వాలంటీర్ల డేటా అసలు అప్లోడే కాలేదు. అన్నిటికన్నా మొదటి స్థానంలో నిలబడింది ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా 19,366. గుంటూరు జిల్లా రెండో స్థానంలో 13,066. కృష్ణా జిల్లా 11,725. చిత్తూరు జిల్లా 11,400. ఐదోది విశాఖపట్నం 10,586 మంది వాలంటీర్లు ఈరోజు వరకు కూడా వాళ్ళ డేటా అప్లోడ్ కాలేదు. అంటే మరి ఈ డబ్బంతా ఎక్కడ పోతుందండి? 1,560 కోట్ల రూపాయలు అయితే వెచ్చిస్తున్నామని చెప్తున్నారో, మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ప్రొవిజన్ ఎక్కడ లేదు. ఎక్కడైనా వీళ్ళు వాలంటీర్స్ కోసం 1,560 కోట్ల రూపాయలు మేము వెచ్చించబోతున్నామని ప్రొవిజన్ పెట్టారా? భూ యాజమాన్య హక్కు చట్టం 27/23ను వెంటనే రద్దు చేయాలని తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు 53వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు బీజేపీ నాయకులు తమ మద్దతు తెలిపారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు అడప సంపత్ నాయుడు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మరియు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వారి విధానాలు మరియు వారు రూపొందించిన చట్టాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి, కానీ ప్రజల ఆస్తులకు, వారి ప్రాణాలకు నష్టం కలిగించే విధంగా ఉండకూడదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రజల యొక్క భూముల మీద సొంతంగా ఉండే అభిప్రాయాన్ని కోల్పోయే విధంగా ఉందన్నది న్యాయవాదుల యొక్క అభిప్రాయం. ఇది
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్తున్నారు. దీంట్లో ఉన్న లోపాలు ఉంటాయి. ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దాల్సిందిగా మేము కేంద్ర ప్రభుత్వానికి ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలకి సౌకర్యార్థం మనం ఏదైనా చట్టం చేసి ఉండొచ్చు. ఆ చట్టంలో ప్రజలకి ఇబ్బంది కలుగుతుందని ఇంతమంది దరిదాపుగా 53 రోజుల నుంచి మనకి న్యాయం చేయడానికి కోసం మనకు వారధలా పనిచేసే న్యాయవాదులందరూ కూడా ఈ రోజు వరకు వాళ్ళు నిద్రాహారాలు మాని ఈ చట్టాన్ని రద్దు చేస్తేనే ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నప్పుడు ప్రభుత్వాలు కూడా స్పందించి ఈ చట్టంలో ఉన్న లోటుపాట్లను కూడా సవరించి చట్టం యొక్క మార్పు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రిలే నిరాహార దీక్ష శిబిరం 53వ రోజు కొనసాగుతుంది. ఈ శిబిరంలో ఈరోజు దీక్షలో విజయభాస్కర్ రెడ్డి గారు, గుప్తా గారు వాళ్ళు ఈరోజు ఈ దీక్షలో కూర్చోవటం జరిగింది. వాళ్ళు మద్దతుగా వచ్చినటువంటి పార్టీ నాయకులకు కానీ మా న్యాయవాదులకు ఇతర మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ జీవో నెంబర్ 27/23 ప్రజలకి చాలా నష్టదాయకమైంది కాబట్టి అది గుర్తించి మా న్యాయవాదులు డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఉద్యమాన్ని చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చట్టాన్ని ఈ యాక్ట్ను రద్దు చేసే వరకు కూడా మా న్యాయవాదులందరూ కూడా కలిసి ఐకమత్యంగా ఇప్పుడు ఒక చిన్న విరామం.